హాయ్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై మా పద్ధతిలో ఎలా చేస్తామో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఒక 4 కాకరకాయలకి ఒక 5 చిన్న సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ముందు ఈ కాకరకాయల పైన గరుకుగా ఉండే బుడపలన్నిటినీ పీలర్తో లైట్గా గీరేసుకోండి. కాకరకాయల మధ్య భాగంలో ఏమైనా ముదురు గింజలు కానీ పండు గింజలు కానీ ఉంటే వేరు చేసుకోండి. గుండ్రంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక గిన్నెలో ఒక చిన్న టీ గ్లాసు మినపగుళ్ళని దోరగా వేయించుకోవాలి. ఒక బాండీలో ఒక 2-3 గరిటెల నూనె తీసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేయించండి. ఇప్పుడు కాకరకాయలు సగం వేగినాక నూనె బయటకు తేలుతూ కనిపిస్తుందండి. ఆ నూనెని ఒక 3 స్పూన్లు వేరు చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి. ఆ కాకరకాయల్ని సన్నమంట మీద అలాగే వేగనివ్వండి. ఇప్పుడు రెండో పాత్రలోకి నూనె తీసుకున్నాం కదండి, దాంట్లో కాసిన పల్లీలు, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు వేయండి. ముందే చింతలపాయ రెబ్బలు వేసేస్తే ఫ్లేవర్ అంతా ఉడికిపోయి ఫ్లేవర్స్ అంతగా అనిపించదు. మధ్యలో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఈలోపు వేయించుకున్న మినపగుళ్ళని మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టిన మినప్పిండిని ఇందాక ఏ గ్లాస్తో అయితే కొలిచానో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ పిండిని తీసుకున్నానండి. మిగతా పిండి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ కాకరకాయ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇక ఈ కాకరకాయ ముక్కలు దోరగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారినాక నూనె కొద్దిగా వేరే గిన్నెలోకి వేరు చేసుకోండి, ఎందుకంటే నూనె వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి బాగా వేగిపోయాయండి. ఇందాక కాకరకాయ ముక్కలు వేయించిన బాండీలోకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి మళ్ళీ స్టవ్ సిమ్లో ఉంచి 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారము, 1 చెంచా పంచదార, మినప్పిండిని కలిపేసుకొని బాగా కలయబెట్టాలి. కూర పూర్తిగా కలబెట్టినాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. కొంచెం చేదుగా అనిపిస్తే మరొక చెంచా పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, మినప్పిండి, పంచదార అన్నీ వేసినాక టోటల్గా ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇంతేనండి, మినప్పిండితో చేసిన ఈ కాకరకాయ ఫ్రై ఎంత తిన్నా వేడి చేయదండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో కాకరకాయ ఫ్రై వేసుకొని, నెయ్యి వేసుకొని, ఏమైనా చిప్స్ అందుబాటులో ఉంటే అవి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కాకరకాయ కూరని ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.